హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గ్రీష్మ వ్లాగ్స్. ఈరోజు రెసిపీ ఏంటంటే పిల్లలు, పెద్దలు అనే కాదు ఎవ్వరైనా పోటీ పడి మరి తినే ఈ మోమోస్. అది కూడా వెజ్ మోమోస్. ఈ పిల్లలకి స్నాక్గా ఈ మోమోస్ అయితే చేయండి. ఇంకా బయట ఫుడ్ ఎప్పుడు అడగరు. దీనికోసం ముందుగా మనం మోమో సాస్ అయితే చేసుకుందాము. దానికోసం స్టవ్ ఆన్ చేసి దాని మీద గిన్నె పెట్టి దానిలో కొంచెం వాటర్ యాడ్ చేసి ఒక 2 టమాటోస్ ఇలా అయితే కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక 5 నుంచి 6 ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. టమాటోస్ని మాత్రం ఇలానే కట్ చేయండి, ముక్కలుగా కట్ చేయొద్దు. అలాగే ఒక 10 నుండి 15 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి. పొట్టు తీసినా పర్వాలేదు, తీకున్నా పర్వాలేదు. హై ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ అయితే ఇలా బాయిల్ చేసుకోవాలి. అప్పుడు టమాటోస్ అయితే మంచిగా కుక్ అయిపోతాయి. టమాటోస్ కొంచెం బాయిల్ అయిన తర్వాత వాటర్ నుంచి అయితే రిమూవ్ చేసి మిక్సీ గిన్నెలోకి అయితే వేసుకోవాలి. మనం బాయిల్ చేసిన వాటర్ నుంచి అన్నీ సపరేట్ చేసేసి ఇలా మిక్సీ గిన్నెలోకి అయితే వేసుకొని కొంచెం చల్లగా అయిన తర్వాత ఎలాంటి వాటర్ యాడ్ చేయకుండా ప్యూరీ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇంకొక గిన్నె పెట్టుకొని అందులోకి ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి. అందులోకి మనం ఇలా ప్యూరీ లాగా చేసుకున్న టమాటో ప్యూరీని అయితే వేసుకోవాలి. ఆయిల్లోకి బాగా కలిసినట్టు కలుపుకున్న తర్వాత ఇందులోకి రుచికి తగ్గ సాల్ట్, అలాగే కారం, కావాలంటే పెప్పర్ పౌడర్ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ కారం వేస్తున్నాను. అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ చాట్ మసాలా అయితే వేసుకోవాలి. మసాలాలంతా ప్యూరీలోకి బాగా కలిసినట్టు కలుపుకోవాలి. బాగా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ టమాటో కెచప్ని అయితే వేసుకోవాలి. ఒక్క 2 మినిట్స్ మంచిగా కలుపుకున్న తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేయాలి. మనకి మోమో సాస్ అయితే రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు మోమోస్ చేసుకోవడానికి 1 కప్పు మైదానైతే నేను వేస్తున్నాను. అలాగే ఇందులోకి సరిపడా సాల్ట్ అయితే వేయకూడదు, చిటికెడు కొంచెం మాత్రమే సాల్ట్ వేసుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ సాఫ్ట్ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఒకేసారి వాటర్ యాడ్ చేయకుండా కొంచెం కొంచెంగా వేసుకొని చపాతీ పిండి కంటే సాఫ్ట్గా ఉండాలి మనం ఈ మోమోస్ చేసుకున్న పిండిని ముద్దలాగా చేసుకున్న తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకొని బాగా నీట్ చేసుకోవాలి. ఒక 5 నిమిషాలైనా బాగా కలుపుకోవాలి. ఆయిల్ అంతా ఈ పిండికి పట్టేలాగా కలుపుకొని పిండికి కొంచెం రెస్ట్ ఇచ్చి మూత పెట్టి ఒక 10 నిమిషాలు అయితే పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనం మోమోస్లోకి వేసుకున్న వెజ్ కర్రీ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టి అందులోకి ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర. అలాగే ఈ వెజ్ కర్రీలోకి మీరు ఎలాంటి వెజిటేబుల్స్ అయినా వేసుకోవచ్చు. అలాగే మంచి ఐడియా ఏంటంటే ఇందులోకి మీ పిల్లలు ఎలాంటి వెజిటేబుల్స్ తినరో అవి చిన్నగా చాప్ చేసుకొని వేసుకుంటే వెజిటేబుల్స్ అని కనిపెట్టకుండా మోమోస్ కాబట్టి చక్కగా తినేస్తారు. నేను చిన్న ఆనియన్స్ ఒక 4 అయితే వేసుకొని ఇలా సన్నగా కట్ చేసుకొని అయితే వేసుకున్నాను. అలాగే ఇందులో మనం వేసిన వెజిటేబుల్స్ ఫుల్గా కుక్ చేయం, జస్ట్ ఒక 30 to 40% కుక్ అయితే సరిపోతుంది. మిగతాది మనం స్టీమ్ చేసుకున్నప్పుడు అయితే కుక్ అవుతాయి. తర్వాత 1 కప్ క్యారెట్ అయితే ఇలా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని నేను వేసుకున్నాను. అలాగే క్యారెట్ని మంచిగా ఒకసారి ఆనియన్స్తో మిక్స్ అయ్యేటట్టు కలుపుకొని తర్వాత నేను ఇక్కడ 1.5 కప్ క్యాబేజ్ తురుమును అయితే వాడుతున్నాను. ఈ రెసిపీలోకి మీరు ఇవే వాడాలి అని లేదు, మీకు నచ్చిన వెజిటేబుల్స్, మీ దగ్గర ఉన్న వెజిటేబుల్స్ ఎన్నైనా మీరు వాడుకోవచ్చు. అలాగే మనం ఈ వెజిటేబుల్స్ అంతటిని ఒక 30 to 40% అయితే మంచిగా కుక్ చేసుకోవాలి. అంటే ఒక 5 minutes to 10 minutes ఇలా లో ఫ్లేమ్లో కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి రుచికి తగ్గ సాల్ట్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల కారం అయితే నేను వేస్తున్నాను. మీకు కావాలంటే పెప్పర్ పౌడర్ కూడా వేసుకోవచ్చు. మీ పిల్లలు కారం ఎక్కువగా తినరు అనుకుంటే కారం కూడా అవాయిడ్ చేసేయచ్చు. అలాగే 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ చాట్ మసాలా, అలాగే చిటికెడు పసుపు వేసుకొని మసాలాలన్నీ ఈ వెజిటేబుల్స్లోకి మంచిగా కలిసేటట్టు కలుపుకొని ఒక్క 5 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంచి మనమైతే స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. వెజిటేబుల్స్ని ఓవర్ కుక్ అయితే చేయొద్దు. ఫైనల్గా ఎలా ఉండాలి అంటే కొంచెం పచ్చిగా ఉండాలి. అప్పుడైతే మనం స్టవ్ ఆఫ్ చేసి పక్కనైతే పెట్టుకోవాలి. ఇప్పుడు మోమోస్ని అయితే రెడీ చేసుకోవాలి. చూసారుగా పిండి ఎంత సాఫ్ట్గా ఉందో. ఇప్పుడు ఈ పిండిని మళ్ళీ ఒకసారి మంచిగా చిన్న నిమ్మకాయ సైజ్ బాల్ అయితే మనం రెడీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. దాన్ని అయితే పొడి పిండి సాయంతో మనం చిన్న మోమోస్ లాగా అయితే చేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా చిన్న సైజ్ బాల్ అయితే తీసుకోవాలి. పెద్దగా మీరు తీసుకుంటే అది అప్పడంలాగా కొంచెం సైజ్ పెరిగిపోతుంది. సో చిన్న సైజ్ బాల్స్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కొంచెం పొడిపిండి వేసుకొని చిన్న చపాతీలాగా, అంటే పూరీ కంటే కొంచెం చిన్నగా చేసుకోవాలి. ఇలా ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే మనం చపాతీలాగా చిన్న సైజ్ చపాతీలాగా అయితే చేసుకోవాలి.
చూసారుగా ఇక్కడ చూపిస్తున్న ఈ సైజు ఉంటే మోమోస్కి పర్ఫెక్ట్గా ఉంటుంది. అలాగే మనం తీసుకున్న పిండినంతా ఇలానే చపాతీలాగా చేసుకోవాలి. ఇప్పుడు ఈ చపాతీలోకి మనం స్టఫింగ్ అయితే పెట్టాలి. ముందుగా చపాతీని అయితే మన అరచేతిలోకి తీసుకొని ఇలా అయితే ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే మోమోస్ లాగా చేసుకొని ముందుగా చేసుకున్న కర్రీని అయితే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి. మరి ఓవర్గా ఫిల్ చేసేయొద్దు. ఫస్ట్ చపాతీ చివరన పట్టుకొని ఇలా మోమో లాగా వీడియోలో చూపిస్తున్నట్టు చేసుకుంటే మీకు పర్ఫెక్ట్గా మోమో షేప్ అయితే వస్తాయి. మీకు క్లియర్గానే ఇక్కడ చూపిస్తున్నాను. ఇలా చేసుకుంటే అయితే మనకి పర్ఫెక్ట్గా మోమోస్ అయితే వచ్చేస్తాయి. ఇంకొకటి కూడా మీకు క్లియర్గా చూపించడానికి ఇక్కడ చేస్తాను. చేసిన చపాతీలోకి ఇలా స్టఫింగ్ అయితే ఫస్ట్ పెట్టుకోవాలి. తర్వాత ఎడ్జెస్ పట్టుకొని ఇలా అయితే మడత పెట్టుకుంటూ ఉంటే మనకి చక్కగా మోమో షేప్ అయితే వస్తుంది. మీ దగ్గర ఉంటే మోమో మేకర్ని యూస్ చేసి కూడా మోమోస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మోమోస్ స్టీమ్ చేయడానికి ఇక్కడ నేనైతే ఇడ్లీ కుక్కర్ వాడుతున్నాను. మనం ఇడ్లీలను అయితే ఎలా అయితే ఇలా స్టీమ్ చేసుకుంటామో అలాగే కొంచెం అయితే వాటర్ వేసి లో ఫ్లేమ్లో పెట్టి ఒక 5 మినిట్స్ అయితే వదిలేయాలి. తర్వాత ఇడ్లీ ప్లేట్స్లోకి మనం ఇలా ఆయిల్ అయితే కొంచెం యాడ్ చేసుకొని మొత్తం ఈవెన్గా ఇలా ఒకసారి రబ్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనం మోమోస్ పెట్టేటప్పుడు మనకి అతుక్కోకుండా ఈజీగా వచ్చేస్తాయి. అలాగే ఒక్కొక్క ఖాళీలో ఒక్కొక్క మోమోని అయితే ఇలాగ ప్లేస్ చేసుకుంటే సరిపోతుంది. వీటిని 15 to 20 మినిట్స్ అయితే లో ఫ్లేమ్లో అయితే కుక్ చేసుకోవాలి. అప్పుడైతే మనకి చక్కగా మోమోస్ కుక్ అయిపోతాయి. మీ దగ్గర మోమో మేకర్ ఉన్నా అందులో పెట్టి స్టీమ్ చేసుకున్నా సరిపోతుంది. మోమోస్ చేయడానికి మేకర్ లేకపోయినా ఇలా అయితే ఈజీగా చేసుకోవచ్చు. అందరి ఇంట్లో కూడా ఉంటుంది. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఈ ప్లేట్స్ని ముందుగానే స్టీమ్ చేసిన ఈ ఇడ్లీ కుక్కర్లోకి అయితే పెట్టుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి 15 to 20 మినిట్స్ అయితే మనం ఇలా స్టీమ్ ఇచ్చుకుంటే సరిపోతుంది. మోమోస్ అయితే రెడీ అయిపోతాయి. వీటిని అయితే బయటకు తీసి చక్కగా సర్వ్ చేసుకొని ఈవినింగ్ టైం తింటే ఇంకా ఎప్పుడు మీరు బయట మోమోస్నే కొనరు. అలాగే రెసిపీ కూడా చాలా సింపుల్ కదా. చూసారుగా ఎంత సింపుల్గా మోమోస్ అలాగే మోమోస్ కాంబినేషన్లో సాస్ కూడా రెడీ చేసుకున్నాం. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే ఒక లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ముందుగానే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే నెక్స్ట్ వీడియోలో ఏ రెసిపీ చేయాలో కమెంట్ చేయండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.